నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేను మీ బాను ఏదైతే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు హాట్ కామెంట్ చేశారు. ఇంతకుముందు కూడా ఒకప్పుడు హాట్ కామెంట్ చేశారు. అది చాలా వైరల్ అయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేశారు. ఏంటి అంటే మా రంగారెడ్డి జిల్లాకి ఒక మంత్రి పదవిని ఇవ్వలేరు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒక ఎమ్మెల్యేనే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మా రంగారెడ్డి జిల్లా తరపున మా రంగారెడ్డి జిల్లాని అభివృద్ధి చేసుకోవాలంటే నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా బేషరతుగా ఒకసారి అడిగినటువంటి పరిస్థితి. అదే విధంగా మళ్ళీ ఈసారి కూడా ఖచ్చితంగా మా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే ఖచ్చితంగా నేను రాజీనామా చేసైనా సరే అక్కడ మీకు సంబంధించిన ఏదైనా ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నిలబెట్టైనా సరే నేను రాజీనామా చేసి ఇతర సామాజిక వర్గ అభ్యర్థి నిలబెట్టైనా సరే నేను గెలిపించుకొని మంత్రి పదవిని తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలకు కూడా కొంచెం వ్యతిరేకతగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే ఎక్కువ రెడ్డిలకు సంబంధించిన వాళ్ళకి వెలమలు రావులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు కట్టి పెడతా ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంచుకుంటున్నాడు. అటు ముఖ్యంగా విద్యాశాఖ కావచ్చు, అలాగే ఇటు హోం మంత్రికి సంబంధించిన 2 ముఖ్యమైన శాఖలు అతని దగ్గరనే ఉన్నాయి. ఇంకా ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు? లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది రాష్ట్రంలో. అలాగే విద్యకు సంబంధించిన గురుకులలో కావచ్చు, అలాగే సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీలలో సంబంధించిన ఎస్యూ యూనివర్సిటీలో ఇన్ని విధ్వంసాలు జరుగుతూ ఉంటే ప్రతిదీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే దానికి సంబంధించిన కార్యక్రమాల పైన అవగాహన ఉండి వాటిపైన చర్చించే ఒక అధికార యంత్రాంగం ఉండేది కదా. నిజంగా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పోతా ఉన్నాడు? ఇంకా 6 మంత్రివర్గ స్థానాలను ఎందుకు కేటాయించలేదని చెప్పేసి కూడా ఏదైతే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు రీసెంట్ గా అయినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కొంచెం ఒక వ్యతిరేకత కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి నా రంగారెడ్డిని నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీర్చుకుంటాను. ఇటు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు రంగారెడ్డిలో కావచ్చు ఎవరు కూడా ఎమ్మెల్యే లేరు కాంగ్రెస్ తరపు నుంచి. అటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేను డైరెక్ట్ గా కాంగ్రెస్ నుంచి గెలిచి పోటీ చేసి విన్ అయ్యాను కాబట్టి నాకు ఖచ్చితంగా మా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యేగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి, లేకపోతే నా సామాజిక వర్గం మీకు నచ్చకపోతే నా సామాజిక వర్గంలో ఉన్న వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇస్తున్నాం అని చెప్పేసి అటు బీసీ వాళ్ళు కావచ్చు, ఇటు ఎస్సీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఒప్పుకోకపోతే నేను ఇతర సామాజిక వర్గ క్యాండిడేట్ అయినా పెట్టైనా సరే గెలిపించుకొని మంత్రివర్గాన్ని తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చాలా మంది ఒకప్పుడు మధు యాస్కి గౌడ్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, కావాలనే ఈ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు, మా కాంగ్రెస్ సంబంధించిన శత్రువులు ఏర్పడతా ఉన్నారని చెప్పేసి కూడా మధు యాస్కి గౌడ్ కూడా చెప్పిన పరిస్థితి. అతని పైన ఎట్లాంటి యాక్షన్ లేదు. ఒకప్పుడు తీర్మానం వలన బీసీ నినాదంలో బీసీ కులగణంలో 21 లక్షల జనాభా తగ్గిపోయింది. 21 లక్షల జనాభాను బీసీని తగ్గించి ఓసీలను 15% ఎందుకని పెంచారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసినందుకు వారం రోజుల్లో షోకాజ్ నోటీసులు క్రమశిక్షణ సంఘం నుంచి కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆయన స్పందించకపోతే ఒక 1 వీక్ వెయిట్ చేసి అతన్ని సంబంధించిన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఒక పోరాటం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో కావచ్చు శాసన మండలిలో కొట్లాడుతున్న పరిస్థితి. మరి తీర్మానం మల్లన్న ఒక బీసీ క్యాండిడేట్ అని చెప్పేసి తీర్మానం మల్లన్న పైన ఇట్లా వ్యవహరిస్తే అటు మధు యాస్కి గౌడ్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇట్లా దీనికి సంబంధించిన ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, అటు పటాన్ చెరువు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నేను నా ఏదైతే మైపాల్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఉందో పటాన్ చెరువులో అతని యొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ యొక్క ఫోటోనే పెట్టుకుంటాను, నేను ఖచ్చితంగా అతని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, అతన్ని పెట్టుకుంటే తప్పేముందని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉన్నట్టుగా లకారంతో అది ఆ మెడలో పార్టీ అంటూ కూడా లకారంతో కూడా కాంగ్రెస్ ను తిట్టడం పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా దానం గారు కూడా ఒకసారి వాళ్ళ ఏరియాలో హైడ్రాక్ సంబంధించిన కూల్చివేతలు జరుగుతూ ఉంటే కూడా ఇవి జరగకూడదు, ప్రభుత్వం ఎందుకు నా పర్మిషన్ లేకుండా అధికారులు ఇక్కడికి ఎలా వస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. ఇట్లా ఈ రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, రావుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ లో ఇన్ని ప్రశ్నలు వేస్తా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇటు తీర్మానం వలన కావచ్చు, ఇటు బీసీ సంబంధించిన నాయకులు ఎవరు ఏం మాట్లాడినా క్రమశిక్షణ సంఘం వెంటనే స్పందించి వారిపైన ఏదో ఒక ప్రయోగం చేసేసి వాళ్ళని పైకి వైదొలిగించడమో లేదా పార్టీని సస్పెండ్ చేయడమో లాంటివి కార్యక్రమాలు చేపడతా ఉంది. దీనికి సంబంధించి అయితే ఒక హాట్ టాపిక్ గా మారిన అంశం మల్రెడ్డి రంగారెడ్డి గారి వ్యాఖ్యలు. ఒకప్పుడు ఇంత ముందు కూడా చెప్పిన పరిస్థితి, నాకు ఖచ్చితంగా మంత్రివర్గం పదవి ఇవ్వకపోతే
నేను రాజీనామా చేస్తాను కూడా చెప్పండి. దీనికి సంబంధించి మహేష్ గౌడ్ గారు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆరు మంత్రి వర్గాలు అయితే త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. కానీ మీడియా ఏం చెప్తా ఉందంటే 3-4 తేదీల్లో 6 మంత్రివర్గాల్ని ప్రవేశపెట్టబోతా ఉంది ఈ సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మీడియా ప్రచారాల్లో సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అది మాత్రం నిజం కాదు. మేము త్వరలో అని చెప్పాము కానీ డేట్లు ఏం ప్రకటించలేదని సంబంధించిన తేదీలు ఏం లేవు. నిజంగానే ఇంకా 6 మంత్రి పదవులు ఇవ్వబోతా ఉన్నాం. విద్యాశాఖ కావచ్చు, అలాగే హోంశాఖ కావచ్చు, ఇంకా మిగతా 4 శాఖల్లో ఉన్నాయి. మాకు ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇచ్చారు, ఇంకా 2 కావాలని చెప్పేసి కూడా నేను ఏఐసిసికి ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మంత్రివర్గం ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారా మరి సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇతర నాయకులందరూ మరి ఎవరు నిజంగానే మంత్రివర్గ పదవి ఇవ్వకపోతే నిరాశతో ఎవరైనా పార్టీ నుంచి వైదొలిగే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తా ఉందని తెలుసుకోవచ్చు.